10 ఏళ్ల పాటు సాఫీగా సాగిన రైతు వ్యవస్థ ఈ యూరియా కష్టాలు అంటే ఎందుకు సెంట్రల్ నుంచి సహకారం లేకనా? లేకపోతే వీళ్ళకి అవగాహన లేకనా? లేకపోతే కావాలని ఏమన్నా సృష్టించే ప్రయత్నం చేసిర్రా? ఇప్పుడు సృష్టించారంటే ఏం చేసిరంటే ఒకటి నానో యూరియా అని ఒకటి పెట్టిర్రు ఫస్ట్. అది నానో యూరియా మీద ఇంతవరకు ఎక్కడ ప్రశాంతంగా అసలు కనీసం రైతులకు అవగాహన కూడా లేదు కదా? లేదు, అవగాహన లేకుండా నానో యూరియా పెట్టిర్రు, వాడుకుంటారులే వాళ్ళు అనుకున్నారు. కాకపోతే దాని రిజల్ట్ ఏంది, అవును. అది ఎంతవరకు పనిచేస్తుంది, అది పనిచేసేది కరెక్టా కాదా అనేది ఇంతవరకు అవగాహన లేదు. అవును. నువ్వు పెట్టుకుంటే నానో యూరియా వాడుకుంటారులే, ఈ యూరియాకు సంచులు వేస్తారా ఏడా అనేది ఇది తెలియకపోయా. అది రైతులకు మాత్రం సంచులు వేసేది అలవాటే. నానో యూరియాకు అవగాహన ఏడుంది, అది ఎంతవరకు పనిచేస్తుంది, రైతులలో అవగాహన లేదు. అది అదే మరి ఎట్లా అనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఇట్నే కొనసాగితే రైతుల పరిస్థితి ఏంది? దారుణంగా ఉంటుంది సార్. ఈరోజు పరిస్థితులు పంటలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈరోజు పంటలు లేవు. పంటలు ఉంటే ఈరోజు మీటింగ్ కూడా వచ్చే అంత ఇదేం లేదు ఇక్కడ. అవును అవును అవును. అందరు పంటల పైన పడిపోతుండ్రి. ఇప్పుడు ఏమైంది, ఎక్కడ పంటలు లేవు. ఏమైనా ఏం చేసేది ఏం లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది.